యేసు ప్రభుని వెంబడించేవారు ఏ విధముగా ఉంటారు అని కొన్ని విషయాలు మనం చూసుకుందాం. అపోస్తల కార్యములో 11వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు చూద్దాం. యేసుని వెంబడిస్తున్న వాళ్ళు, యేసుని నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని కొన్ని విషయాలు మనము వాక్యంలోంచి చూద్దాము. బైబిల్ అంటుంది కదా, మనందరికీ క్రైస్తవులని పేరు ఇవ్వబడ్డది. అయితే క్రైస్తవులు అనగా ఎవరు? మనము అపోస్తల కార్యములో 1:26 ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములో 1:26 11:26 11వ అధ్యాయం 26 వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము మైక్లో చదవరమ్మా. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించింది. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. చూడండి, అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అంటే ఎవరు? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు. ఈ లోకంలో మావోయిస్టు ట్రైనింగ్ చేసిన వాళ్ళు, మావోయిస్టు పోయిన వాళ్ళందరూ ఏమంటారు? వీళ్ళందరూ మావోయిస్టులు, నక్సలైట్స్ అంటారు. తర్వాత బుద్ధిస్ట్ మతాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ బుద్ధిస్ట్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక పేరు ఉన్నది, ఎందుకంటే దాన్ని ఆచరిస్తున్నారు, దాని ప్రకారం వెళ్తున్నారు కాబట్టి దానికి ఒక ఆచారం ఉన్నది. మన భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి మనకి ఇండియన్స్, మనమందరం భారతీయులమని పిలబడుతున్నది. అయితే మనం ఉంటున్న ఎవరితో ఎక్కువగా ఉంటున్నాం, ఏది చేస్తున్నాం, దాన్ని బట్టి ఒక పేరు వస్తుంది. చూడండి, అలాగనే ఇక్కడ కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ అంతియోకయలో ఆ పట్టణంలో, గొప్ప పట్టణం అది, ఆ పట్టణంలో అన్యులు, దేవుని ఎరుగరు, దేవుని తెలియని వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఒక పేరు పెడుతున్నారు. ఏమనంటే వీళ్ళందరూ క్రైస్తవులు అనే మాట బైబిల్లో 3 సార్లు మాత్రమే రాయబడ్డది అనమాట. అందుకని చూడండి, క్రైస్తవులు అంటే ఎవరు? యేసుని వెంబడిస్తున్న వాళ్ళు. పక్క వాళ్ళతో చెప్పండి, క్రైస్తవులు అంటే యేసుని వెంబడిస్తున్న వాళ్ళు. మళ్ళీ యేసుని వెంబడించగలుగుతున్నారా మీరు? మనమే ఈరోజు పరీక్ష చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే 3-4 గుంపులు ఉన్నాయి. ఒకటేమో పుట్టుక క్రైస్తవులు. పుట్టుక క్రైస్తవులు ఎలాగుంటారు? అయ్యా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉన్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను, ఏది చేసినా పర్వాలేదు, ఎందుకంటే నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలో, మా తల్లిదండ్రులందరూ యేసుని నమ్ముకున్నారు, నేను అక్కడనే పుట్టి ఉన్నానని వీళ్ళందరూ పుట్టుక క్రైస్తవులు అనమాట. కానీ వీరిలో యేసయ్య పుట్టలేదు. పేరుకి పుట్టుక క్రైస్తవులు కానీ వీళ్ళలో యేసు లేరు, యేసయ్య వాళ్ళలో జన్మించలేదు. అందుకని ఈరోజు పుట్టుక క్రైస్తవులు పరలోకం వెళ్ళలేరు. దానికోసం యేసయ్య రాలే. యేసుని హృదయంలో అంగీకరిస్తేనే పరలోకానికి అర్హత మనం సంపాదించుకుంటాం. ఇంకా రెండోదిగా చూస్తే ఆచార క్రైస్తవులు, ఆచారబద్ధంగా, ఇది కూడా డేంజర్ అన్నమాట. ఆచారముతో ఉన్న క్రైస్తవులు అంటే వీళ్ళు ఎలాగంటే ఆదివారం యొక్క క్రైస్తవులు అనమాట. ఆదివారం తప్ప ఇంకో సమయంలో వీళ్ళు కనిపించరు. ఆదివారం ఒకటి ఏదో వెళ్ళాలన్నా పోవాలన్నా అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త అడుగుతాడమ్మా, పాస్టర్ గారు ఏం చెప్పినారంటే వాళ్ళంటారు, అయ్యా చాలా బాగా మంచి వాక్యం చెప్పిరని. మళ్ళీ భర్త అడుగుతాడమ్మా, ఏ వాక్యం చెప్పిరంటే భార్య అంటది కదా, అయ్యా పాస్టర్ గారు చాలా మంచి వాక్యమో మాకు చెప్పినారని. మంచి వాక్యం చెప్పారు కానీ ఏ వాక్యమో మనకు తెలియదు. అంటే మనం ఎలా వస్తున్నామో, ఆదివారం క్రైస్తవులుగా వస్తున్నాం. ఏదో వచ్చిపోవాలా, అటెండెన్స్ వేసిపోవాలా, ఒక అలవాటు ప్రకారం ఒక అలవాటుగా వచ్చేది ఆదివారం అనమాట. అలాగా కూడా దేవుని మనం సంతోషపరచలేము. కాబట్టి ఆదివారం ఒకటే కాదు మనము దేవుని ఆరాధించేది. దినమంతా కూడా 6 రోజులు కూడా మనం ప్రభులో ఉండడానికి ముందుకు వెళ్ళాలి. ప్రభు పనిని మనము చేస్తానికి ముందుకు వెళ్ళినప్పుడే ఆయన కృపని మనం పొందుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదివారం యొక్క క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ప్రభులో మనం అంటబడి దేవుని పని
చేసేవారుగా ఉండాలి. మూడవదిగా చూస్తే పండుగ క్రైస్తవులు వీళ్ళు ఎప్పుడు కనిపిస్తారు మనకి? క్రిస్మస్ దినాన కనిపిస్తారు. క్రిస్మస్ కూడా నీ మందిరం అంతా ఫుల్ అయిపోతుంది. ఇంకా కొన్నిసార్లు ఈస్టర్ పండుగకి వీళ్ళు కనిపిస్తారు. అంటే పండుగ క్రైస్తవులు. పండుగ ఉన్నప్పుడు ఉజ్జీవము, పండుగ లేదనుకో ఉజ్జీవము వాళ్ళు లేదు. ఎందుకని యేసయ్య వాళ్ళలో రాలేదు. పండుగ ఉన్నప్పుడు హడావిడి చేస్తారు, పెయింట్లు వేయడము, కొత్త బట్టలు కొనడం, షాపింగ్ అన్నీ. కానీ తర్వాత ఉజ్జీవం, ఆ విశ్వాసం ఉండదు. ఇలాంటి వాళ్ళు కూడా దేవుని సంతోషపరచలేరు. ఇంకొక గుంపు ఉన్నారు, నాలుగవదిగా వేషధారణ క్రైస్తవులు. ఇది కూడా చాలా డేంజరే. అంటే రంగులు మార్చేవాళ్ళు. ఉసరబిల్లి రంగు మారుస్తుంది కదా, ఇక్కడనేమో ప్రేజలాడనాలా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక భాష మన నోటిలోంచి వస్తుంది, దుర్భాషలు వస్తాయి మనలో. అలాగ వేషధారణ క్రైస్తవులుగా చాలామంది ఉంటున్నారు. అందుకని ఈరోజు మనం ఏ క్రైస్తవులుగా ఉంటున్నాం మనమే ఈరోజు పరీక్షించుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరేది ఎవరు? నిజ క్రైస్తవులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నిజ క్రైస్తవులు ఎవరు? యేసుని వెంబడించే వాళ్ళు, యేసయ్య వాళ్ళ జీవితంలో కలిగిన వాళ్ళు నిజ క్రైస్తవులు. వాళ్ళ జీవితాన్ని మార్చుకొని పాపపు కార్యాలు వదిలిపెట్టి దేవుని కోసం నేను బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ప్రభుల్లో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళు నిజ క్రైస్తవులు అనమాట. ఒకటేమో పుట్టుక క్రైస్తవులు, ఒకటేమో ఆదివార క్రైస్తవులు, ఇంకోటేమో పండుగ క్రైస్తవులు, ఇంకొకరేమో వేషధారణ క్రైస్తవులు. వీళ్ళందరూ పరలోకం వెళ్ళలేరు. కానీ దేవుడు కోరేది ఎవరు? నిజ క్రైస్తవులు. యేసును అంగీకరించి మారు మనసు పొంది మనం ఆయన రాకడికి సిద్ధపడే వాళ్ళు నిజ క్రైస్తవులు. ఈరోజు ఏ గుంపులో ఉంటున్నాం మనమే పరీక్షించుకొని, ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే నమ్మకార్థ స్థితిని వదిలిపెట్టి నిజ క్రైస్తవులుగా మనం మారుదాం. యేసుని వెంబడించే క్రైస్తవులుగా మారుదాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక సంఘం ఉన్నది. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో మనం చూద్దాం, 20వ వచనం చూద్దామా. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘం ఉన్నది. ఈ సంఘములో కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి గుణ లక్షణాలు ఈ సంఘములో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా అదే గుణ లక్షణాలు మనం కలిగినప్పుడు మనం కూడా బ్లెస్సింగ్గా మారుతాం. మనం కూడా ఆశీర్వాదకరంగా లోకానికి మారబోతున్నాం. అపోస్తలుల కార్యములు 11:20 వచనం చూద్దామా. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయ వచ్చి గ్రీస్తు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చూడండి, అంత్యోకయ సంఘము. ఈ సంఘములో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభుని సంతోషపరచబోతున్నాము. ప్రభు రాకడికి మనము సిద్ధంగా ఉండబోతున్నాం. ఇక్కడ బైబిల్ ముందుగా చూస్తే 21 వచ్చి మరొకసారి చదవని చూస్తాం. ప్రభు హస్తము వారికి తోడై ఉండడు కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఎవరు తిరిగినారంట ప్రభు తట్టు? యేసును అంగీకరించిన వారు, రక్షించబడ్డవారు. రక్షణ రాకముందుకు వాళ్ళలో ఏం కలిగింది? మారు మనసు కలిగింది. వీళ్ళందరూ ఎవరంట? మారు మనసు పొందిన క్రైస్తవులు. ఈరోజు చాలామంది మారు మనసు లేకుండానే బ్యాప్టిజం తీసుకుంటున్నారు. మారు మనసు లేనిది ప్రభులో ఉంటున్నారు. మారు మనసు లేనిది ప్రభు బల్ల తీసుకుంటున్నారు. మారు మనసు లేనిది వాళ్ళు అలాగనే బ్రహ్మలో ఉంటున్నారు. మొదటి మెట్టు ప్రభులో మనం ఎదగాలంటే, ప్రభులో మనం ఉండాలంటే, ప్రభుని మన జీవితంలో కలిగి ఉండాలంటే ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యము. అంటే లోకాన్ని మనం వదిలిపెట్టి లోకము తట్టు కాకుండా ప్రభు తట్టు తిరగడమే మారు మనసు. మన పాపాల కోసం పశ్చాత్తాపపడి మనం చేసిన అతిక్రమ కార్యాలన్నీ ఒప్పుకుంటూ మారు మనసు పొందినప్పుడు నిజంగా ప్రభు కృప మనకు రాబోతున్నది. మారు మనసు అంటే ప్రభు తట్టు తిరగడము. తప్పిపోయిన కుమారుడు ఏం చేసిన? మారు మనసు పొంది తండ్రి ఎద్దుకు వచ్చినాడు. జక్కయ్య ఏం చేసిండో? తన పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టి తను నీతిగా జీవించడం ప్రారంభించు. అది మారు మనసు. ఒకసారి ఒక వేరే దేశంలో ఒక జైల్లో ఆ దేశంలో ఉన్న రాజు ఆ యొక్క జైలును దర్శించాలని వెళ్ళిందనమాట. చూద్దాం ఖైదీలు ఎలా ఉన్నారని. అలాగే వెళ్ళినప్పుడు చాలామంది, 100 మంది ఉన్నారు ఆ చెరసాలలో. అందరూ రాజు దగ్గరికి వందనాలని చెప్తున్నారు.
చాలామంది ఏమంటున్నారంటే, రాజుగారండి మేము అన్యాయముగా చెరసాలలో వేయబడ్డాం, నిందలు మోపబడ్డారు, మీ ఉత్తగని ఏ తప్పు చేయకుండా మా పైన ఏదో ఒక నిందలు మోపి మమ్మల్ని అందరినీ చెరసాలలో వేసి ఉన్నారని వాళ్ళందరూ ఏదో ఒకటి సాకులు చెప్పడం ప్రారంభించినారు. ఒక వ్యక్తి దగ్గర వెళ్ళగానే ఈ రాజు, ఆ వ్యక్తి అంటున్నాడు కదా, రాజుగారండి ఈరోజు నేను చెరసాలలో ఉన్నానంటే నేను తప్పు చేసినాను, నాకు నిజంగానే శిక్ష వేయడం నాకు మేలు కోసమే, ఎందుకంటే నేను అనేకులు హత్య చేసినాను, అనేకుల జీవితాన్ని పాడు చేసినాను, నా జీవితము ఈరోజు నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను రాజుగారండి అని తనలో ఒక పశ్చాత్తాపం గల మాటలు వచ్చినాయి. అయితే ఆ రాజు వెళ్ళే సమయంలో ఆ రాజు అన్నాడు కదా ఈ జైలు అధికారితో, అయ్యా ఇంతమంది ఉన్నారు కదా జైల్లో, ఎవరైతే పశ్చాత్తాపడ్డాడో, ఎవరైతే మారుమనసు పొందడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్పింది కదా నేను చేసిన తప్పుకి ఇక్కడ ఉన్నానని, ఆ ఒక్క వ్యక్తిని రిలీజ్ చేయండి చెరసాలలోంచి అని రాజు చెప్పి వెళ్ళిపోయినాడంట. చూడండి, తన పాపముల కోసం పశ్చాత్తాపడి వదిలిపెడతానికి సిద్ధపడిన వ్యక్తి. ఈరోజు కూడా మారుమనసు కలగాల. ఈ యాంత్యోకు సంఘము అనేకులు ప్రభు తట్టు తిరిగినారు. తిరగడం అంటే వాళ్ళు మారుమనసు పొందుకున్నారు. ఈరోజు నీకు మారుమనసు ఉందా? మందిరానికి వస్తున్నాం, మంచిదే, పాటలు పాడుతున్నాం, చక్కగా ప్రార్థన చేస్తున్నాం. మారుమనసు లేకుంటే మనము పరలోక రాజ్యం వెళ్ళలేమో, యేసుని కలిగి మనం జీవించలేం. అందుకని ఈరోజు నీ ఆత్మీయ జీవితం నువ్వే చెక్ చేసుకోవాలి. మారుమనసు యేసు నీ జీవితంలో ఉన్నారా? యేసుని అంగీకరించగలిగినావా? యేసు నీలోనికి వచ్చిరా? రక్షణ అనుభవం నీకుందా అని ఒకసారి మనం పరీక్షించుకున్నప్పుడే మనము అదొక మొదటి మెట్టుగా నీ ఆత్మీయ జీవితానికి మొదటి మెట్టు ఏంటిదంట? మారు మనసు. అంటే రక్షణ రాకముందుకు నీళ్ళ ముందుకు ఏం చేయాలా? మారు మనసు రావాలి. ఇదే రక్షణకి మొదటి మెట్టు. యేసులో ఉండటానికి, యేసులో దీవించబడటానికి, యేసులో ఎదుగుతానికి, ఆయన రాకడలు ఎత్తబడటానికి మొదటి కారణం ఏంటిదంటే మారు మనసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ సంగమా, ఈరోజు మారు మనసు కలిగి మనం ప్రభు బిడ్డలుగా మారాలి. ఒకసారి ఒక క్లబ్లో ఒక పోటీ, అంటే ఒక ఆట జరుగుతుంది అన్నమాట ఒక క్లబ్లో. ఈ ఆట జరిగే సమయంలో కొద్దిమంది రెడీ అయ్యి వెళ్తున్నారు ఆ క్లబ్లో, కొద్దిసేపు ఆడుకుందాం, ఎంజాయ్మెంట్ చేద్దామని. అయితే ఒక వ్యక్తి ఒక వేషం వేసుకున్నాడు అనమాట క్లబ్లో వెళ్ళక ముందుకు. ఏ వేషం అంటే దయ్యముగా ఉండే వేషం అంటారు కదా, దయ్యము. ఆ డ్రెస్సు లేకుంటే ఆ కలర్ అంతా పూసుకున్నాడు, ఒక దయ్యంగా మారిపోయిన ఆ డ్రెస్. ఇంకా క్లబ్లో వెళ్దామని బైక్ మీద వెళ్తున్నాడు. సడన్గా వర్షం వచ్చేసింది. సడన్గా వర్షం పడుతున్నప్పుడు అతనికి, ఎందుకంటే వర్షం పడితే తన కలర్ అంతా పోతుంది ఇక. సో ఏం చేయాలంటే సడన్గా తన పక్కన ఒక చర్చ్ ఉందన్నమాట. సో ఆ చర్చికి పరిగెత్తుకొని వచ్చాను, ఎందుకంటే తన కలర్ కాపాడుకుంటానికి. పాస్టర్ అప్పుడే దయ్యం గురించి ప్రకటిస్తున్నారు. దయ్యము చాలా చెడ్డవాడు, వాడు చాలా మోసకరుడు, వాడితో మనము స్నేహం చేయకూడదు. సో వాడు వచ్చేది దొంగతనం చేసానికి, హత్య చేసానికి, మన జీవితాన్ని నాశనం చేస్తానికి మాత్రమే వస్తాడు. వాడు అబద్ధానికి జనుకుడని పాస్టర్ గారు దయ్యం గురించి వాక్యం చెప్తున్నారు. సడన్గా అతనేమో ఆ డోర్ దగ్గర ఉన్నాడు అనమాట, వేషం వేసుకున్న వ్యక్తి. సడన్గా ఆ కిటికీలోంచి లోపలి చూస్తున్నాడు ఏం జరుగుతుందని. సడన్గా పాస్టర్గా దయ్యంగా అనిపించింది అనమాట. ఇంకో పాస్టర్లో ఒకటి కలవరం మొదలైంది. అయ్యా దయ్యం గురించి చెప్తే ఇప్పుడే దయ్యం నా ఎదుటిగా వచ్చింది, ఇదేంటిదని అతను భయపడిపోయినా అన్నమాట. అతను భయపడిపోయి పాస్టర్గా ఆరాధన త్వరగా ముగించేసి ఆ దయ్యం ఉన్న ఆ వ్యక్తి ఉన్న చోటుకు వెళ్ళకుండా ఇంకొక డోర్లో పరిగెత్తుకొని వెళ్ళిండు. అది పాస్టర్ గారు వెళ్ళినారు, మేమెందుకు ఆ డోర్లో వెళ్ళాలా, పాస్టర్ని వెంబడిద్దామని సంఘం అంతా కూడా త్వరగా పారిపోయారు అనమాట. సంఘం అంతా పారిపోయిన తర్వాత ఒక ముసలాడ విన్నది, అమ్మ నడవలేదు, ఆమె అక్కడనే ఇక కూర్చున్నది. ఎవరు నడిపిస్తేనే అమ్మ నడవగలదు. ఈ ముసలమ్మ నడవలేదు. ఇక ఈ ముసలమ్మ భయపడుతుంది, అయ్యో నా వెనుక దయ్యం ఉంది, ఏంటిది, నేను ఇలాగ పారిపోవాలని ఆమె అనుకుంటున్నప్పుడు ఆ దయ్యం వేసుకున్న వ్యక్తి అతను అనుకున్నాడు, ఎందుకు పాస్టర్ పారిపోయారు, విశ్వాసులు ఎందుకో పారిపోయినారు, కారణం తెలుసుకోవాలని మందిరానికి వచ్చిన అతను. ఆ ముసలావిడ దగ్గర రాగానే ముసలావిడ అంటుంది కదా, అయ్యా దయ్యము నన్ను ఏం చేయకు, నువ్వు, నేను 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, కానీ దయ్యము నేను నీ శిష్యురాలని, నువ్వేం భయపడకు అని ఆ దయ్యం అంటుంది అనమాట.
ఆమేన్, హల్లెలూయా. అంటే మనలో కూడా చాలామంది మందిరానికి వస్తున్నాం కానీ దయ్యానికి సంబంధించిన ఆ పాపపు కార్యాలు, ఆ వ్యసనాలు అవన్నీ ఇంకా మనం వదిలిపెట్టలేకపోతున్నాం. అందుకని ఆంతియకు సంఘములో ఉన్న ఒక మంచి లక్ష్యం ఏంటిదంటే వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షించబడి ప్రభు తట్టు తిరిగినారంట. చూడండి ఎంత గొప్ప భాగ్యమో. ఈరోజు అలాంటి లక్షణం కలగాల మన సంఘము. అందరూ మారు మనసు పొంది రక్షించబడి ప్రభు చేతుల మనం ఉండాలి. అప్పుడే మనము మేలు పొందుకునే వారికి ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా రెండోదిగా చూసి ఈ సంఘములో ఉన్న మంచి లక్షణము అపోస్తుల కార్యములు 11:26 ఒక మాట చూద్దామా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యంను బోధించింది. మొట్టమొదట అంతియోకయలో చూడండి, వాళ్ళందరూ అక్కడ ఒక సంవత్సరం అంతయు ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా ఈ సంఘంలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే సువార్తని ప్రకటిస్తున్న సంఘం అంట. సువార్త రక్షించబడిన వాళ్ళందరిలో నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే ఆత్మల భారము. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, నీ ఇంటి వాళ్ళ రక్షణ లేకపోవచ్చు, నీ బంధువులకు రక్షణ లేకపోవచ్చు, నీ గ్రామంలో ఉన్న వాళ్ళ రక్షణ లేకపోవచ్చు, నీ ఇరుగుబోరు వారికి రక్షణ లేకపోవచ్చు. వాళ్ళందరిపైన ఒక కనికరం గల ఆత్మ నీలో ఉండాలి. వాళ్ళందరిపైన నువ్వు భారముతో ప్రార్థన చేయాలి. ఎందుకని? దేవుడు నిన్ను లెక్కడగబోతున్నారు. రక్షించుకున్నారు దేవుడు నిన్ను, మంచిదే. కానీ నీలో ఏముండాలంటే రక్షించబడిన వాళ్ళందరిలో ఆత్మల భారం కలగాల. ఈరోజు ఎంతమంది ఆత్మల భారం కలిగి ఉంటున్నారు? ఎంతమంది ఆత్మను సంపాదిస్తున్నారు? ఎంతమంది నశించిపోతున్నారు? వాళ్ళ కొరకు భారముతో ఉన్నారు. ఈరోజు చాలామంది స్వార్థప్రియులుగా మారుతున్నారు. ఆదివారం వచ్చి నేను వస్తే చాలు, నేను బాగుంటే చాలు, నేను ఒక్కని పరలోకం వెళ్తే చాలు, నేను ఒక్కని యేసుని నమ్ముకుంటే చాలని ఆ రక్షణని మన వరకు పెట్టుకుంటున్నాం. ఒక దీపం వెలిగించి మంచం కింద పెడితే వెలుగు ఎవరికి ఉండదు. ఏం చేయాలంట? ఇంటి మీద పెట్టాలంట. ఆ యొక్క ఇంటి మీద పెట్టినప్పుడు ఆ యొక్క వీధికి, ఆ గ్రామం అంతా కూడా వెలుగుగా మారుతుందంట. ఈరోజు రక్షించబడిన నువ్వు యేసు గురించి సిగ్గుపడకుండా నీ రక్షణ వెలుగు అందరికీ ప్రకటించాలి. అందుకని యేసు అన్నారు కదా, ఈ లోకానికి నువ్వు ఉప్పుగా ఉన్నావు, ఈ లోకాన్ని నువ్వు వెలుగుగా ఉన్నావు. అందుకని ఈరోజు మనుషుల కోసం మనం భయపడకూడదు. చాలా మందికి ఉన్న సమస్య ఏంటిదంటే మనుషులకు భయపడతారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నా కులస్తులు ఏమనుకుంటారు, నా బంధువులు ఏమనుకుంటారు, నా వీధులు వాళ్ళు ఏమనుకుంటారు, నా గ్రామం వాళ్ళు ఏమనుకుంటారని మనం ఎక్కువగా ఏం చేస్తున్నామంటే ప్రజలని దృష్టిలో పెట్టుకొని జీవిస్తున్నాం. అంటే వాళ్ళని సంతోషపరచడానికి విలువైన ఆత్మీయ జీవితం మనం మరుగు చేస్తున్నాం. చూడండి, అందుకనే బైబిల్ అంటుంది కదా, యేసు గురించి సిగ్గుపడే వాళ్ళు పరలోకములో యేసే నీ గురించి సిగ్గుపడతారు. యేసే గురించి ఏం చేయాలంట? ధైర్యంగా ప్రజల ఎదుట ఒప్పుకునేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది యేసు ఇచ్చిన ఆజ్ఞ, యేసు చెప్పిన మాట. ఇది అందరం పాటించవలసిందే. రక్షించబడిన వాళ్ళందరూ యేసుని గురించి ప్రకటించాలి. యేసుని గురించి బహిరంగంగా సువార్త చేయాలి. యేసు గురించి మనము దేవుని బిడలుగా మనం ఇతరులకి కనపరిచే వారుగా ఉండాలి. రహస్యంగా మనం ఉండడానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం ప్రభువులో ఉండగలం, అప్పుడే ఆయనను సంతోషపరచగలం. సో కాబట్టి దేవుని సంతోషపరచాలా, మనుషులను సంతోషపరచాలా. కొన్నిసార్లు ఎందుకు మనము మన రక్షణని మనం దాపెట్టుకుంటాము? నిందలు, అవమానాలకు మనం భయపడతాం. అవును కదా? నిందలు పడాలా, అవమానాలు పడాలా, అందరూ నన్ను వదిలిపెడతారేమో, ఎవరేమనుకుంటారో, ఎందుకు ఇదంతా సమస్య తెచ్చుకోవాలా? వాళ్ళకు అనుకూలం అంటే సరిపోదా? వాళ్ళని కొంచెం తృప్తిపరిస్తే సరిపోదా అని రాజీ పడి క్రైస్తవులుగా మారుతున్నా. కానీ అలాంటి రాజీ పడని వారుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రాణం కూడా ద్వేషించే వారుగా ఉండాలి. అలాంటి రోషముతో ఉన్న క్రైస్తవుల కోసం దేవుడు వెతుకుతున్నారు. అందుకని ప్రియ సంగమా, ఈరోజు ఒకటేమో మారు మనసు పొందాలా, ఒకటేమో ఈ సంఘములో ఉన్న లక్షణము సువార్తని ప్రకటిస్తున్న బిడ్డలుగా ఉండాలా. అందుకని ఈరోజు మనము సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. యేసుని గురించి ఎక్కడ మనం సిగ్గుపడకూడదు. నేను రక్షించబడినప్పుడు మీ అందరికంటే చాలా పెరిగేవాడిని నేను. ఎందుకంటే చిన్నప్పుడు సంది భయంతో పెరిగినాను. చీకటి అంటే భయం, ఇక్కడ వెళ్ళాలంటే భయము, ఎవరైనా ఇంటికి వచ్చిన భయము, స్కూల్కి వెళ్ళాలంటే భయము, నీరంటే భయము,
అన్ని రకాల భయం నన్ను వెంటాడింది చిన్నప్పటి సార్. అలాంటి భయములో నేను పెరిగినాను. కానీ ఎప్పుడైతే నేను యేసుని అంగీకరించాను, దేవుని బిడ్డగా మారినానో, ఆ భయాలన్నీ దేవుడు నాలోంచి తీసివేయడం ప్రారంభించినారు. బైబిల్ ఏమంటుంది? పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టునంట. దేవుడు మనకి పిరికి ఆత్మ ఇయ్యలేదంట. దేవుడు ఆ రకంగా నన్ను స్వస్థపరిచినారు. దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నా కుమారుడా, నేను నీలోనికి వచ్చిన రక్షించబడ్డావు, ఇప్పుడు నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదొక పోరాటం నాలో. కానీ దేవుని కృపను బట్టి మా బంధువులకి, స్నేహితులకి, ఈ పట్టణానికి అనేకులకి సువార్త తీసుకొని వెళ్తానికి ఏ భయం నాలో ఉంటే దేవుడు తొలగించి అనేకులకు సువార్త తీసుకొచ్చి సువార్తని చెప్పి కృప దేవుడు ఇవ్వగలిగినారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిందలు వచ్చినాయి, నిందలు రాలేవనుక మా కుటుంబంలోంచి, నేను అప్పుడు రక్షించబడినప్పుడు 99లో మా బంధువుల నుంచి, కొంతమంది ఆత్మీయుల నుంచి, కొంతమంది దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి నిందలు, అవమానాలు వచ్చినాయి. కానీ వాళ్ళని బట్టి నేను సువార్త చెప్పడం ఆగిపోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరి మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నారు. వాళ్ళందరి మధ్యలో ఈరోజు దేవుడు ఘనపరిచినారు. ఇప్పుడు వాళ్ళే ప్రార్థన కోరి వారిగా దేవుడు మార్చినారు. ఆమేన్, హల్లెలూయా. నిందలు మోపిన వాళ్ళు, నన్ను తృణీకరించిన వాళ్ళు మధ్యలో వాళ్ళ కోసం ప్రార్థించే కృప దేవుడు ఇవ్వగలిగినారు. దేవుని కోసం నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన మనం సిగ్గుపడకూడదు. యేసే కోసం నిందలు పడటానికి ఒక గొప్ప భాగ్యం అది. ఎంచుకోవాలి మనం. యేసే మన కోసం నిందలు పడలేదా? యేసే మన కోసం అవమానాలు పొందలేదా? మన దానికంటే గొప్ప నిందలమయ్యి, దానికంటే గొప్ప అవమానాలమయ్యి యేసే బహిరంగంగా వస్త్రము లేకుండా ఆయన సిలువలో వేలాడినారు. మళ్ళీ యేసే గురించి నీ కోసం సిగ్గుపడిరా యేసయ్యా, నేను వస్త్రాలు లేకుండా ప్రజలు ఎదుటిగా ఉండాలా, ముళ్ళ కిరీటం ధరించాలా, ఉమ్ము వేయబడాలా, ప్రజల చేత కొట్టబడాలా, ఎంతో అవమానకరంగా యేసయ్య హింసించబడ్డారు. వాళ్ళు యేసయ్య అనుకున్నారా, ఎందుకు ఎంత అవమానం నాకెందుకు, వస్త్రం లేకుండా ఎందుకు నేను సిలువ వేయబడాలా అని యేసయ్య అనుకున్నారా? యేసయ్య ఇక్కడ కూడా సిగ్గుపడలే. నా బిడ్డలు రక్షించాలి, నా బిడ్డలు గొప్పగా చేయాలని యేసు అవమానాన్ని కూడా పక్కకు పెట్టేశారు, తన ఘనతను పక్కకు పెట్టేశారు. యేసు ప్రభు నీ కోసం అవమానం పడటానికి ముందుకు వచ్చారు. ఈరోజు యేసు కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? యేసు కోసము ధైర్యంగా సువార్తను ప్రకటించే వారుగా ఉంటున్నావా? యేసు కోసము నీ సమాజంలో, నీ బంధువుల మధ్యలో, నీ గ్రామంలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో యేసు కోసం ధైర్యంగా నిలబడగలుగుతున్నావా? ఈరోజు చూడండి, ఇలాంటి లక్షణము, ఇలాంటి మంచిగా మనం ఉండగలగాల. యేసుని గురించి సిగ్గుపడే వారుగా ఉండకూడదు. పోయిన వారం అంతా కూడా కొద్దిమందికి సువార్త చెప్తాను దేవుడు కృపనిచ్చినారు. కొత్త వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఎలాగైనా ఈజీగా సువార్త చెప్పవచ్చు, కానీ కొత్త వాళ్ళకి మనం సువార్త ప్రకటించే వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ముస్లింలకి, కొంతమంది వైశ్యాస్కి, ఇంకా కొంతమంది అనేకులకి వ్యక్తిగతంగా సువార్త చెప్తానికి దేవుడు కృపనిచ్చినారు. ప్రతి వారము ఒక గురి పెట్టుకోవాలా, వారమంతా 5 మందికనే నేను కొత్త వాళ్ళకి సువార్త ప్రకటించాలా. మన విత్తనం నాడుతూ వెళ్ళాలా. ఒకరోజు ఆత్మల పంట మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రియ సంగమా, ఒక భారము నీలో ఉండాలి ఆత్మల కోసం. ఎందుకని యేసయ్య అన్నారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. యేసు తప్ప పరలోకం ద్వారం లేదు ఇంకొకటి. యేసుని ఎరగకుంటే నరకము. బైబిల్ అంటుంది సామెతలో 11:30 జ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఆత్మలు సంపాదిస్తారంట. ఒక మాట చూద్దామా? సామెతలు 11:30 వచ్చినము త్వరగా. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు చూడండి, జ్ఞానము కలవారు ఇతరులని రక్షించుదురు. మళ్ళీ నువ్వు జ్ఞానము కలిగి ఉన్నావా? ఇతరులని రక్షించే మాత్రం జ్ఞానము కలిగిన వాళ్ళు ఇతరులని రక్షిస్తారంట. అందుకని ప్రియ సంగమా, ఈరోజు మన జ్ఞానముతో దేవుని ఆలోచన బట్టి అనేకులను ప్రభు యొద్దకు నడిపియాల. అప్పుడే మనము ఈ లోకంలో మనం బ్లెస్ అవుతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని పౌలు అంటారు కదా, నాకు అతిశయ కిరీటం ఉన్నది. ఆత్మను సంపాదించే వాళ్ళందరికీ ఒక అతిశయ కిరీటం పరలోకంలో ఇవ్వబోతున్నారు దేవుడు. ఆ కిరీటానికంట అన్ని వజ్రాలు ఉంటాయి. ఆ వజ్రాలు దేని కొడుతుంటే నువ్వు ఎన్ని ఆత్మను రక్షించినావో ఆ కిరీటానికి వజ్రాలు ఉంటాయి అంట. దగ్గ మెరవడం ప్రారంభిస్తుంది. అందుకని ఈరోజు ప్రభు యుద్ధకి మనం ఖాళీగా వెళ్ళకూడదు.
ఈరోజు కొంతమంది అడుగుతాయిగా ఏం చేస్తున్నామంటే, నేను జాబ్ చేస్తున్నాను, లేకుంటే ఉద్యోగం చేస్తున్నాను. ఇంకా కొంతమంది ఏం చదువుతున్నామంటే, నేను పిహెచ్డీ చేస్తున్నాను, లేకుంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, లేకుంటే డిగ్రీ చదువుతున్నానని అంటారు. ఇంకా కొంతమంది ఏం సంపాదిస్తున్నామంటే, అయ్యా నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒక ప్లాట్ కొన్నాను, ఒక మంచి బైక్ కొన్నాను, కొంచెము నా డబ్బు పోగు చేసినాను కొద్దిమంది అంటారు. ఇవన్నీ మంచివే, కానీ యేసు కోసం నువ్వేం చేయగలిగినావు? యేసే కోసం ఒక ఆత్మనైనా సంపాదించినావా? యేసే కోసం కొద్దిమందినైనా మందిరాన్ని నడిపించగలిగినావా? యేసయ్య నిన్ను లెక్కడగబోతున్నారు. అందుకని పౌలు అంటారు కదా, అయ్యో నేను సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ. అందుకని ప్రియ సంగమా, మనం ఆత్మలో రక్షించేవారుగా ఉండాలి. ఒకసారి సౌత్ కొరియా దేశంలో పాల్ యాంగిచు అని వాళ్ళ సంఘము 10 లక్షల మంది అన్నమాట వాళ్ళ సంఘము. కానీ ఒకప్పుడు వాళ్ళ చిన్న సంఘమే మనలాగా. అయితే ఒకరోజు ఆ దైవజనుడు చిన్న సంఘంగా ఉన్నప్పుడు తనకు అనారోగ్యం వచ్చింది. అయితే సంఘస్థులకు ఒకటే చెప్పినారు, మీరు ఈ సమస్య అంతా ఏం చేస్తారో తెలియదు, కానీ ఇద్దరినైనా ఒక్కొక్కరు రక్షించాలా, రెండు ఆత్మలైనా ఒక్కొక్కరు రక్షించాలని చెప్పినప్పుడు వాళ్ళందరూ సీరియస్గా తీసుకున్నారు. మనమైతే ఏం చేస్తాం, పాస్టర్ అలాగే చెప్తారు ఆత్మను సంపాదించామని, ఒక చెవిలో వింటాం, ఇంకొక చెవిలో వదిలిపెడతాం. కానీ ఆ సంఘస్థులు అలాగ లేరంట. వాళ్ళందరూ సీరియస్గా తీసుకున్నారు. 2 ఆత్మ ఇద్దరినైనా మేము రక్షించాలి, డిసెంబర్ లోపల మేము సాక్ష్యం చెప్పాలి సంఘంలో, ఇద్దరిని సంఘంలో చేర్చినామని, 2 ఆత్మలు సంపాదించినామని వాళ్ళందరూ సీరియస్గా ప్రార్థించడము, సువార్త చెప్పడము భారము కలిగినారు వాళ్ళందరూ. అయితే ఒక సహోదరి ఉన్నది, ఒక వారం మాత్రం ఇంకా డిసెంబర్ నెల వచ్చేసింది. చాలామంది 2 ఇద్దరు ఆత్మలు సంపాదించినారు, సంఘంలో చేర్చినారు. ఒక ఆమెడికి కలవరం మొదలైంది. నేను ఒక్కరిని కూడా రక్షించలేకపోయినాను, నేను ఇలాగ సాక్ష్యం చెప్పాలా, నేను సంఘానికి నేను ఎల్డర్గా ఉన్నాను, సంఘంలో నేను చురుకుగా ఉన్నాను, ఒక్క ఆత్మ కూడా సంపాదించలేకపోయినా. నా మామూలు కలవరం, భయం మొదలైంది. ఒకటే వారం ఉన్నది. తన భర్త కూడా అనారోగ్యంతో ఉన్నాడు ఇంట్లో. సడన్గా ఆ రాత్రి ఏమైందంటే, ఒక దొంగవాడి ఇంట్లో చేశాను. దొంగవాడి ఇంట్లోకి రాగానే ఆ దొంగవాడు కత్తి పట్టుకొని ఆమెను బెదిరిస్తున్నాడు, బీరువా తాళపు చెవులు ఇస్తావా లేదా? ఎందుకంటే బీరువాలో ఏముంటాయి చెప్పాలా, చీరలు ఉంటాయి, ఇంకా బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఇది నాకు తాళపు చెవులు ఇస్తావా, లేకుంటే నిన్ను చంపవేస్తా అని బెదిరిస్తున్నాడు. ఏమో కలవరం మొదలైంది. ఏమేం చేసిందంటే, అయ్యా నేను తాళపు చెవులు ఇస్తాను, కానీ ఒక 5 నిమిషాలని టైం అంతే, 5 నిమిషాలు నేను చెప్పే మాటలు ఎన్నో. దొంగవాడు ఏమన్నాడంటే, సరే. అతను ఏం చేసినట్టే ముందుగా తాళపు చెవి తీసుకొని బీరువాలో ఎన్ని మూట కట్టుకున్నాడు. ఇప్పుడు అన్నాడు, అమ్మ నువ్వేం చెప్తావు, 5 నిమిషాల్లోనే చెప్పమన్నాడు. ఈ పాస్టమ్మ బైబిల్ తీసుకుంది, యేసుని గురించి ప్రకటించడం మొదలుపెట్టింది. యేసు నేను ప్రేమిస్తున్నారు, నీకోసమే యేసై వచ్చినారు, యేసై నీ కోసం సిలువ వేయబడ్డారు, యేసును అంగీకరిస్తే నీ పాపాలే క్షమిస్తారు, నీ కొత్త జీవితం యేసైలో ఉన్నది, యేసును అంగీకరించగలవా? యేసై నేను ప్రేమిస్తున్నారని ఆ కొద్దిపాటి సువార్త ఆ మధ్యరాత్రి అప్పుడు ఈ సహోదరి చెప్తున్నప్పుడు తన భర్త కూడా ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే అతను నడవలేడు, తన భార్య కోసం ప్రార్థిస్తున్నాడు. ఏదో జరుగుతుంది, నా భార్య ఎవరికో సువార్త చెబుతుందని. సడన్గా ఈ దొంగ వాళ్ళు ఒక మారు మనసు రావడం ప్రారంభమైంది. అక్కడిని మోకాల మీద పడి పశ్చాత్తాపపడి కన్నీటితో యేసును అంగీకరించాడు. అమ్మ నాకు యేసు కావాలా, ఇన్ని రోజులు నేను అనేకులు హత్యలు చేసినాను, అనేక దొంగతనం చేసినాను, కానీ యేసులాగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడ దొరకలే, యేసులాగా క్షమించే దేవుడు ఎక్కడ దొరకలే. ఈరోజు మొదటిసారిగా వింటున్నాను, యేసయ్య నాకు కావాలా అని యేసును అంగీకరించి ఆ మధ్యరాత్రి యేసయ్య బిడ్డగా మారిపోయినాడు అతను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మా మందిరానికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి అందరి ఎదుటిగా సాక్ష్యం చెప్పించింది. చూడండి, ఒక్క ఆత్మనైనామా యేసు కోసం సంపాదించగలిగింది ఒక్క రాత్రి. ఈరోజు నువ్వు ఆత్మను సంపాదించగలుగుతున్నావా? నీ కుటుంబము పాడైపోవడం అలాగా చూస్తావా? నీ భర్తకి రక్షణ లేకపోవడం నీకు భారం లేదా? నీ పిల్లలు తప్పిపోవడం నీకు భారం లేదా? నీ బంధువులకి రక్షణ లేకుంటే నీకు భారం లేదా? నీ ఇరుగుపొరుగు వారికి రక్షణ లేకుంటే నీకు భారం లేదా? ఈ పట్టణంలో ఎంతమంది వేల మంది ఉంటున్నారు, వాళ్ళపైన నీకు భారం లేదా? దేశంలో ఎంతమంది నశిస్తున్నారు, వాళ్ళపైన నీకు భారం లేదా? ఈరోజు ఆ భారముతో ఉన్నప్పుడే నువ్వు దేవుని కోసం పరిగెత్తగలవు, దేవుని కోసం మొరపెట్టగలవు, సువార్తను తీసుకొని వెళ్ళగలవు నీ జనానికి. అందుకని ఈరోజు రక్షించబడిన నువ్వు నీ ఇంటి వాళ్ళకి, నీ బంధువులకి, స్నేహితులకు ముందుగా టార్గెట్ పెట్టుకొని, నా ద్వారా వీళ్ళందరికీ రక్షణ రావాలని
ఒక భారము నువ్వు కలగాల. అప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు కూడా మనం ఎప్పుడు ముగిస్తామో తెలియదు, మన జీవితం ఎప్పుడు కళ్ళు మూస్తామో తెలియదు. ఇది తాత్కాలికమైన లోకం, గ్యారంటీ లేని లోకంలో ఉంటున్నా. కానీ నువ్వు చనిపోకమునుపు అనేక ఆత్మలను సంపాదించాలి. ప్రభు తట్టు అనేకులను తీసుకొని వచ్చే పాత్రగా మారాల. దానికోసం ఈరోజు ఆత్మల భారం కలిగి ప్రభు కోసం నువ్వు ప్రయాసపడు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా చూస్తే ఈ సంఘములో ఒక మంచి లక్షణము, అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 2-3 వచ్చిన ఒక మాట చూద్దాం. వారు ప్రభువుని సేవించొచ్చు, ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధ ఆత్మ నేను బరబ్బను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. చూడండి, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులించి వారిని పంపిరి. ఈ సంఘములో ఒక మంచి లక్షణం ఏంటంటే వీళ్ళందరూ ప్రార్థన పరులంట, వీళ్ళందరూ ఉపవాసం చేసేవాళ్ళంట. చూడండి, ఉపవాసము ప్రార్థన వాళ్ళ కుటుంబాలను కాపాడింది, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కాపాడింది, వాళ్ళ ఆత్మీయ స్థితిని కాపాడి ప్రభులో వాళ్ళందరూ రగిలించబడుతున్నారు. అందుకనే బైబిల్ ఉంటుంది, లేవియ కాండంలో దీపం ఎప్పుడు వెలిగించబడాలంట, దీపం ఆర్పివేయకూడదంట. అంటే ప్రార్థన ఇప్పుడు వెలుగుతూ ఉండాలని ఆత్మీయ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అనగా దేవునితో సహవాసము. యేసయ్య అన్నారు కదా, ఒక గడియను నువ్వు మేలుకొని ప్రార్థన చేయలేవా? మినిమం ఒక 1 అవర్ ప్రతి విశ్వాసి ఏం చేయాలంట? ఒక 1 అవర్, ఒక గడియ, ఒక గంట అయినా ప్రార్థించే విశ్వాసిగా మారాలి. ఒక గంట ప్రార్థించిన విశ్వాసి క్రైస్తవులు ఎలాగ పిలువబడతారు? ఎలాగ ప్రభు రాజ్యంలో ఎత్తబడతారు? లేకుంటే పాపం ఏలుబడి చేస్తుంది, లోకంలో రాంచి పడిపోతాం మనం. అందుకని ఈరోజు నిద్రలోంచి మనం మేలుకోవాలి. సంసోను జీవితం చూడండి. సంసోను అంట తన జీవితంలో 2 సార్లు ప్రార్థించినట. అభిషేకముతో ఉన్న వ్యక్తి, అద్భుతాలు చేస్తున్న వ్యక్తి, తనలో ఉన్న అభిషేకం ఏం చేసిందంటే గొప్ప కార్యాలు జరిగించింది. ఇజ్రాయేల్ ప్రజలకి విడుదల తీసుకొని వచ్చింది శత్రువులోంచి. తన ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించినారు దేవుడు. అంత బలవంతుడు. తనలో ప్రార్థన లేదు, 2 సార్లు ప్రార్థించాడు. తను ఏమైందంట? ప్రార్థనలో నిద్రపోయాడు. ఢిల్లీలో ఆమె పైన నిద్రపోయాడు. ఒక వ్యభిచారుడిగా మారిపోయాడు. పాపము తనని ఏలుబడి చేయడం ప్రారంభించింది. గిఫ్ట్ ఉంది, చక్కగా వాడబడుతున్నాడు. ఎన్నో తలాంతులు కలిగిన వ్యక్తి సంసోను, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి సంసోను. కానీ పాపముతో రాజీ పడిపోయాడు. ఎందుకని? ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుని మీద భయాన్ని పోగొట్టుకున్నాడు. ఉపవాస ప్రార్థన లేదు, శరీరాన్ని నలుగొట్టుకోలే. తన తలాంతులు బట్టి ప్రకాశిస్తున్నాడు. నాకు తలాంతులు నేను చక్కగా పాడగలను, చక్కగా నేను వాక్యం చెప్పగలను, చక్కగా నేను అనేక విషయాలు నేను అందరికంటే టాప్ లెవెల్ ఉండాలని చక్కగా తను వాడబడుతున్నాడు. కానీ తనలో ప్రార్థన లేదు. అందుకని తన ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది. తను వ్యభిచారుడిగా మారిపోయాడు. చూడండి, ఈరోజు ప్రార్థన లేని వాళ్ళు చీకటి ప్రవేశిస్తుంది. ప్రియ సంగమా, నీలో ప్రార్థన ఉన్నదా? ఒక గంట సేపైనా ప్రార్థించగలుగుతున్నావా? కుటుంబం ప్రార్థన చేయగలుగుతున్నావా? వ్యక్తిగత ప్రార్థన నీలో ఉన్నదా? సంఘముతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉపవాస ప్రార్థన నీలో ఉన్నదా? ఇదంతా కట్టుకుంటే తప్ప దేవుళ్ళు నువ్వు ఎదగలేవా? ఆమేన్. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. మంచిది, కొంతమంది నిద్రపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో మీ నిద్ర వెళ్ళిపోను గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ముసుగేసుకున్నారు, మళ్ళీ ఏ లోకములో కళ్ళు తెరిచినారో లేదో తెలుస్తలేదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యము జాగ్రత్తగా వినాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, పాస్టర్ ఈరోజు ఏం చెప్పారని. భర్తలు అడగండి, భార్యలు అడగండి, పాస్టర్ ఏం చెప్పారని. అన్నీ చెప్పగలగాలి. ఇంట్లో ధ్యానించాలి మన వారం అంతా. ఆమేన్. హల్లెలూయా. ఒకటేమో సంఘములో, అంత్యోక్య సంఘములో ఉన్న లక్ష్యం ఏంటిదంటే మారు మనసు పొంది వాళ్ళందరూ రక్షించబడ్డారు. రెండవదేమో సువార్తని ప్రకటించుతున్న సంఘము. మూడవదిగా ప్రార్థన ఉపవాసం కలిగిన సంఘము. ఈరోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? సంఘ ప్రార్థనలు రావాలా? ఖచ్చితంగా సంఘం యొక్క ఉపవాస ప్రార్థనలు రావాలా?
అప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. బైబిల్ అంటుంది సమాజంగా కూడుట మానకూడదంట. ఆదివారం క్రైస్తవులుగా మనం మారకూడదు. సంఘానికి వచ్చే మిగతా సమయంలో కూడా మందిరంలో వచ్చి ప్రార్థించే వారిగా ఉండాలి. ఇది నీకు క్షేమము, నీ భద్రతను తీసుకొని వస్తుంది. అందుకని ఈరోజు కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘముతో ప్రార్థించే క్రైస్తవులుగా మనం మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక సహోదరి నాకు తెలుసు, అమ్మ ప్రతి సమస్యకి ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంది. ఏ సమస్య వచ్చిన ఇంట్లో అలాగనే బాధపడదు, కృంగిపోదు. నా దేవుడు దీన్ని తీరుస్తారు, నా దేవుడు జయం ఇస్తారని అమ్మ పట్టుదల కలిగి ప్రతిసారి సమస్యలు వచ్చినప్పుడల్లా ఉపవాసం ఉండి ప్రార్థించేది. ఒకసారి యవ్వన వయసులో ఉన్న తన కుమారుడు తప్పిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. అనేకమైన చెడు అలవాట్లు తనలో ప్రవేశించినాయి. కానీ తల్లి విడిచిపెట్టలే. ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండడం ప్రారంభించింది, కన్నీరు కార్చడం ప్రారంభించింది. అయ్యా, నా యవ్వన వయసులో కుమారుడు తప్పిపోతానికి వెళ్ళేదయ్యా, నా యవ్వన బిడ్డను దర్శించమని ఎప్పుడైతే మా కన్నీరుతో ఉపవాసంతో మొరపెట్టడం ప్రారంభించిందో, తప్పిపోయిన కుమారుడు నేల లోపటిని మారు మనసు పొందుకుని దేవుని బిడ్డగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ యొక్క ప్రార్థనలో, తల్లి యొక్క ప్రార్థనలో శక్తి ఉన్నది. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు జయం ఇస్తారు. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకు, నీ కుటుంబానికి క్షేమం రాబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. నాలుగోదిగా చూస్తే ఈ సంఘం ఎలాంటిదంటే ఇచ్చే వారుగా ఉన్నారంట. వీళ్ళందరూ ఇచ్చే సంఘముగా ఉన్నారంట. అపోస్తుల కార్యం 11:29 వచ్చిన ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యంలో 11:29 వచ్చినము. అప్పుడు శిష్యులలో ప్రతి వాడు తన శక్తి కొలది యూదయ కాపురం ఉన్న సహోదరులకు సహాయం పుంపుటకును నిశ్చయించుకును. అలాగను చేసి బర్నబా, సౌలును అను వారి చేత పెద్దల యుద్ధకు దాన్ని పంపి. చూడండి, ఇక్కడ అంతియోకు యొక్క సంఘం ఎలాంటిదంటే వీరు ధారాళంగా ప్రభు కోసం ఇచ్చిన వారంట. ఆమేన్, హల్లెలూయా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది ఒక మాట. 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించినట. ఈ సంఘములో ఒక మంచి లక్షణం ఏంటిదంటే వాళ్ళు నిరుపేదలుగా ఉంటున్నారు, వాళ్ళకి అవసరతలు ఉన్నాయి, వాళ్ళ అనేకమైన శ్రమలు ఉన్నాయి. దాని మధ్యలో కూడా దాతృత్వముతోటి దేవుని పని కోసము ధారాళంగా ఇచ్చే మనసు వాళ్ళలో ఉందంట. చూడండి, ఇచ్చే మనసు కలిగిన సంఘం. ఈరోజు ఎక్కువగా సనిగే వాళ్ళు ఎవరు? ఇచ్చేవాళ్ళు ఎప్పుడు సనగరు. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఇయ్యని సనిగే వాళ్ళు ఎవరంటే ఇయ్యని వాళ్ళు. ఎప్పుడు పాస్టర్ అడుగుతూనే ఉంటారా, సేవకుడు అడుగుతూనే ఉంటాడా, ఏం పని లేదా అని మనసులో నొచ్చుకుంటారు. ఎందుకని వాళ్ళకి ఇచ్చే మనసు ఉండదు కాబట్టి. అందుకని బైబిల్ అంటుంది, దేవునికి ఇచ్చేటప్పుడు సనుగుడు గునుగుడుతో ఇవ్వకూడదంట. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంట? సంతోషముతో, ఆనందముతో ఇవ్వాలంట. ఎందుకని? దేవుడు మనకి ఏమి ఇచ్చినారు చెప్పండి, చెప్పాలా? ఏమి ఇచ్చినారు? యేసయ్యని ఇచ్చిరా లేదా? వాళ్ళు యేసయ్య మనకు ఏమి ఇచ్చినారు? తన ప్రాణమే ఇచ్చినారు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ యేసయ్య ప్రాణమే ఇచ్చిన దేవుడు. అంటే దేవుని యొక్క గుణం ఏంటిది? ఇచ్చే గుణము. దేవుని బిడ్డలుగా మనలో కూడా ఏముండాలా? ప్రభుకి ఇచ్చేవారుగా ఉండాలా. మలాకి గ్రంథం 3:10 ఉన్నది కదా, మనము దేవునికి 10వ భాగము ఇచ్చేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన సంఘంలో కొద్దిమంది 10వ భాగం క్రమంగా ఇచ్చిన వారు ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా క్రమంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను, వాళ్ళని బట్టి నేను ప్రభుని స్తుతిస్తాను ప్రతిరోజు. కానీ ఇయ్యని వాళ్ళ గురించి కూడా బైబిల్ అంటుంది. మలాకి గ్రంథం 3:8 ఇయ్యని వాళ్ళు ఎవరంట? చెప్పాలా? మీరే చెప్పండి, పర్వాలేదు. బైబిల్ చదువుకొని మీ అందరికి తెలిసిందే కదా వాక్యము. ఇయ్యని వాళ్ళు ఎవరంట? దొంగలంట. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ప్రభు బల తీసుకుంటున్నాము, హల్లెలూయా స్తోత్రాలు అని చెప్తున్నాము, ప్రభు వాక్యానికి విధేయత కలగలుగుతలేం. మనకు వచ్చిన దాంట్లో ప్రభుకి 10వ భాగం ఇచ్చేవారుగా ఉండాలి. నేను రక్షించబడినప్పుడు ఇది నేను నేర్చుకున్నాను. నేను పూర్తి సేవకి 7 సంవత్సరాల క్రిందట పిలువబడినప్పుడు నేను తీసుకున్న తీర్మానం ఏంటిదంటే, ప్రభా నాకు వచ్చే దాంట్లోంచి 20% ఈ సేవకి ఇస్తానని. ఆమేన్, హల్లెలూయా. ఆ తీర్మానమే ఇంతవరకు దేవుడు ఎక్కడ ఏ కొరత లేకుండా
దేవుడు అద్భుతంగా దేవుడు తీర్చగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనము దేవునికి ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని పని కోసము ఇచ్చినప్పుడు ఆయన ఆకాశ వాకలు ఏం చేస్తారంట, విప్పుతారంట. అందుకని దేవునికి క్రమంగా మనము కొరతలు ఉండొచ్చు, లేకుంటే కష్టాలు ఉండొచ్చు, దాని మధ్యలో కూడా ప్రభుకి ఇచ్చేవారుగా మనం ఎక్కడ కూడా అయిపోకూడదు. ఎందుకంటే దేవునికే చెల్లించాలి. అప్పుడు ఖచ్చితంగా నీ త్యాగాన్ని చూసి దేవుడు నిన్ను ఒక నూరంతలా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అన్ని సమృద్ధిగా ఉండడం ఈజీ, కానీ దేవునికి మనము త్యాగపూర్వకంగా ఇచ్చే ఆ కానుక దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. దేవుడు మన జీవితంలో సమృద్ధిని తీసుకొని వస్తారు. ఎన్ని కొరతలు, ఎన్ని బదులున్నా ప్రభు కోసం మనము గుప్పిలి విప్పాలి. మన దశమ భాగాలు ఇస్తాం, పేదవాళ్ళకి సాయపడుతూ, అవసరతలు ఉన్న వాళ్ళకి దేవుని పని కోసం మనము ధారాళంగా ఇచ్చేవారుగా ఉన్నప్పుడు దేవుని ఇంటిని కడితే దేవుడు నీ ఇంటిని కట్టబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మనం కడితే ప్రభు నీ ఇంటిని ఆయన కట్టే దేవుడు. నీకు అవసరత వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా సహాయపడే దేవుడు. నీ అవసరతలు అక్కర్లు తన మహిమలు ఏం చేస్తారంట, తీర్చే దేవుడు అంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ సంఘమా, దేవునికి మనము ఇచ్చేవారుగా ఉండాలి. తర్వాత మనకి కానుకల బాక్సెస్ కూడా ఉన్నాయి కదా. సో వచ్చే వారం మీరు తీసుకొని రండి. ఆ కానుకల బాక్సెస్ కూడా అవసరతలు ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతోమందికి దాని ద్వారా మనము హెల్పింగ్ చేయగలిగినాము, ఎంతోమందికి సహాయపడగలిగినాము. సో కాబట్టి కానుకల బాక్సెస్ ఉన్న వాళ్ళు వచ్చే వారం తీసుకుని ఒక 100 రూపాయలు పేదవాళ్ళకి, అవసరతలు ఉన్న వాళ్ళకి మినిమం 100 రూపీస్. నేను ఏం చేస్తానంటే ఒక 500 దాదాపు 1000 రూపాయల వరకు నేను వేస్తాను దాంట్లో. ఎందుకని ఇది అవసరతలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని. కాబట్టి మనం ఆ రీతిగా ఒకటేమో దేవునికి ఇచ్చేవారుగా ఉండాలా, ఇంకొకటేమో పేదవాళ్ళకు కూడా ఇచ్చేవారుగా ఉండాలా. అలా ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ప్రభులో మనము వర్ధిల్లేవారుగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యాంత్యోకు యొక్క సంఘములో ఉన్న మంచి గుణాలు ఏంటిది? ముందుగా మారు మనసు వాళ్ళకు ఉందంట. అంటే రక్షణ కలిగి ప్రభు తట్టు వాళ్ళందరూ తిరిగినారంట. రెండవదిగా చూస్తే సువార్తని ప్రకటించుతున్న సంఘము. మూడవదిగా వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటిదంట? ప్రార్థన మరియు ఉపవాసం కలిగిన సంఘము. నాలుగవదిగా వాళ్ళలో ఉన్న ఒక మంచి లక్షణము ఇచ్చే మనసు, ధారాళంగా ఇచ్చే మనసు వాళ్ళలో ఉందంట. ఈరోజు కూడా ఈ 4 లక్షణాలు మనం కూడా కలగాలి. ఈ మంచి లక్షణాలు మనం కూడా కలిగినప్పుడు మనము కూడా ఇతరులకు ఒక మాదిరిగా ఉండబోతున్నాము. ఆమేన్, హల్లెలూయా. యేసుని మనం ఇతరులకు కనపరచబోతున్నాం. యేసుని మనం ఇతరులకు చూపెట్టగలగాల. ఇతరులు రాగల, అమ్మో నీలో యేసుని చూడగలుగుతున్నారు, ఎంతో ప్రేమ, ఎంతో ఓర్పు నీలో. ఎవరేమో నన్ను కూడా నువ్వు ఓర్చుకుంటున్నావు, ఇదేంటిది, నీలో ఏదో ప్రత్యేకత చూడగలుగుతున్నానని యేసుని నీలో చూడగలగాల. ఈరోజు అలాంటి విశ్వాసులు ఉన్నారా? ఒక మాట అంటే మనం 100 మాటలు అంటాం, అవును కదా? ఎవరేమనంటే ఓర్చుకోలే, మనకు ఎమ్మటి ముక్కు మీద కోపం వచ్చేస్తుంది. ఇలాంటి క్రైస్తవులుగా, ఒక మాదిరి క్రైస్తవులుగా ఉండాలి. అన్ని విషయంలో ఓపికతో యేసు యొక్క గుణాలు కలగాల. మనము తగ్గింపుతో ఉండాలి. ఇతరులకు మనం మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేసేవారుగా ఉండాలి, మోసం చేసేవారుగా ఉండకూడదు. మనము ఓర్చుకునేవారుగా ఉండాలి. ఒక చెంప మీద కొట్టినా ఓర్చుకునే గుణం మనలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అలాంటి వాళ్ళు కనిపిస్తారా మనకి? ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలన్నా నేను కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఇలాంటి లోకములో ఉన్న గుణాలు వదిలిపెట్టి యేసులాగా మనం అందరం మారాలి. ఎందుకని లోకం చూచేది యేసుని. మనం అందరం దేవుని బిడ్డలమో, లోకం నిన్నే చూస్తుంది. ఏం చేస్తున్నావు, ఎలాగుంటుంది, నీ మాట తిరిగింది. బయట ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, బయట వెళ్ళినప్పుడు నీ ప్రవక్తని ఎలాగున్నా, నీ మాట తిరిగి ప్రజలందరూ గమనిస్తారు నిన్ను, నీకు తెలియకుండానే. వాళ్ళందరి మధ్యలో నీ సాక్ష్యాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఇంటిలో సాక్ష్యం నువ్వు అనుకోసాగి ఎవరు చూస్తలేరు కాబట్టి ఒక మాట అనేద్దాము, ఇప్పుడు ఏం చెప్పినా పర్లేదని అలాగ మనము దేవుడు లెక్క అడుగుతారు ఒకరోజు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి భయపడేవారుగా ఉండాలి మనం. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని కృపను పొందుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందామా? ఈరోజు అందరం ముఖాల మీద ఉండి ఏ మంచి లక్షణాలు కలిగేవారుగా ఉందా మనము ప్రభుతో చెప్పుదామయ్యా. యాంత్యోకు సంఘంలో మారు మనసు కలిగినారయ్యా వాళ్ళందరూ. తర్వాత వాళ్ళందరూ సువార్త చెప్పే సంఘంగా మారినారయ్యా. ప్రార్థన ఉపవాసానికి సమర్పించుకున్న సంఘమయ్యా. తర్వాత వాళ్ళు ధారాళంగా ఇచ్చే మనసు వాళ్ళలో ఉందయ్యా. ఇలాంటి లక్షణాలు నాలో నింపండి అయ్యా. మీ హృదయం పైన చేతి పెట్టుకొని ప్రార్థన చేస్తావా?
ఒకవేళ ఇంకా ఎవరికైనా మారు మనసు లేకుంటే ఇప్పుడే చేతులు ఎత్తాను, మీకోసం నేను ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా మారు మనసు లేని వాళ్ళంటే, నమ్మకార్థ క్రైస్తవులు ఉంటే, పుట్టుక క్రైస్తవులు ఉంటే, వేషధారణ క్రైస్తవులు ఉంటే, మీరు ఇప్పుడే మీ చేతులు ఎత్తితే మీకోసం ఆదివారం క్రైస్తవులుగా ఉంటే, యేసు నీ హృదయములో లేని క్రైస్తవ జీవితం అంటే ఇప్పుడే సిగ్గుపడకుండా నేను చేతులు ఎత్తితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే యేసయ్య కూడా నీకోసం సిగ్గుపడలే సిలువలో. ఆయన బహిరంగంగా నీకోసం సిలువ వేయబడ్డారు, సిగ్గుపడలే. ఇప్పుడు నువ్వు కూడా ఎందుకు యేసయ్య కోసం సిగ్గుపడతావు? ఒకవేళ నాలో యేసు లేరంటే, నమ్మకార్థ క్రైస్తవుడుగా ఉన్నాను, నాకు మారు మనసు కలగని వాళ్ళంటే మీరు చేతులు ఎత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. సిగ్గుపడకూడదు. ఒక పాట పాడుతున్నాక, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛను తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛను తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. అందరం కూడా మొరపెట్టండి, ప్రార్థించండి. అయ్యా, నాలో ఈ మంచి లక్షణాలు నాలో పెట్టండి అయ్యా. నాలో మారు మనసు రక్షణలో నేను ఉండాలా, సువార్త చెప్పే బిడ్డగా ఉండాలా, ప్రార్థన ఉపవాసానికి సమర్పించుకునే బిడ్డగా ఉండాలా, మీ పని కోసం నేను దారాలంగిచ్చే మనసు నాలో పెట్టండి అయ్యా. మనమందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలయ్యా. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి, విన్న వాక్యమాలు ఫలింపచేయండి అయ్యా. ఆంతీకు సంఘములో కలిగిన ఈ మంచి లక్షణాలు నాలో, మా అందరిలో, మా సంఘములో అందరిలో ఇది నాయన ఇప్పుడే నింపబడును గాక. అందరిలో మారు మనసు రక్షణ మీకోసం ప్రకాశించును గాక. అయ్యా, సువార్త చెప్పే బిడ్డలుగా వాడుకోమని అడుగుతున్నాం. ఆత్మల భారం అందరిలో ఇప్పుడే నింపమని అడుగుతున్నాం. నశించిపోతున్న వాళ్ళ కోసం, బంధువులు, స్నేహితులు, గ్రామము, దేశం కోసము అయ్యా సువార్తని మేము ప్రకటించే బిడ్డలుగా మారాలయ్యా. అట్టి ఆత్మల భారం అందరిలో ఇప్పుడే నింపబడును గాకయ్యా. అయ్యా, ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి అప్పగించుకునే సంఘముగా మార్చండి అయ్యా. అదే రీతిగా మీకు ఇచ్చే సంఘముగా, దారాలంగా ఇచ్చే సంఘముగా, దశమ భాగం ఇచ్చే సంఘముగా మార్చండి అయ్యా. మీ పనిని ప్రోత్సహించే సంఘముగా మార్చండి అయ్యా. అట్టి లక్షణాలు మా అందరిలో పనిచేయండి గాక. మీరు కూడా ప్రార్థించండి. అయ్యా, ఈ రీతిగా నేను ఉండాలయ్యా, అయ్యా ఈ రీతిగా నేను ఉండాలయ్యా, ఇలాగ నేను ఉండాలయ్యా, ఇలాంటి లక్షణాలు నాలో పెట్టమని మీరు కూడా అనుభవించుకోండి. ఎంతవరకు ఇలాంటి లక్షణాలు లేవయ్యా, ఇలాంటి గుణాలు నాలో పెట్టండి అయ్యా. ఒక మాదిరిగా నేను జీవించాలయ్యా, లోకానికి నేను ఒక మాదిరిగా ఉండాలయ్యా. నా ద్వారా అనేక ఆత్మను సంపాదించబడాలా, నా ద్వారా నా కుటుంబము, బంధువులందరూ మందిరానికి రావాలయ్యా. నన్ను వాడుకోండి అయ్యా. అట్టి కృప నాకు ఏమని అడగండి అందరూ. హల్లెలూయా, స్తోత్రాలయ్యా. ప్రభా, విన్న వాక్యం అందరిలో ఫలింపచేయండి. మీ కృపతో నింపండి అయ్యా. మీ రక్త బుడలో ప్రోక్షించండి అయ్యా. మరొకసారి మారు మనసు లేని వాళ్ళకి మారు మనసుని ఇవ్వండి అయ్యా. పశ్చాత్తాపం లేని వాళ్ళకి పశ్చాత్తాపం ఇవ్వండి అయ్యా. ఇప్పుడే రక్షణ లేని వాళ్ళందరికీ రక్షణ కలుగునుగాక. మా దోషాల పాపాలన్నీ క్షమించి మీ రక్తంలో ప్రోక్షించమని ఒక్కొక్కరు మీరు బలపరిచి ఆశీర్వదించానయ్యా. అనేక ఆత్మలు సంపాదించి బిడ్డలుగా మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.